అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని సవాల్ చేసిన గొప్ప విప్లవ వీరుడని కొనియాడారు. 350 ఏళ్ల క్రితమే నిరంకుశ రాచరిక పాలన భూస్వామ్య దోపిడీపై పోరాడి రాజ్యాధికారం సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున్ గౌడ్, మాధవ్, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాతాకి జై. ఈరోజు అల్వాల్ సర్కిల్లో మా బీజేపీ తరఫు నుంచి మేమందరం కలిసి సర్దార్ పాపన్న జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన ఆగస్టు 18 జన్మించాడు. 1650 మొన్న మా స్టేట్ కమిటీలో కూడా సిగ్నల్ ఎలక్షన్ కూడా సర్దార్ పాపన్న పేరు పెట్టాలని నిర్ణయించాము. దానికి సీఎం కూడా సానుగా స్పందించారు. అలాగే వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా సర్దార్ పాపన్న ఆయన పేరు పెట్టాలని చెప్పి జరిగింది. మళ్ళీ ఆయన గరీబ్ కుటుంబంలో పుట్టి మళ్ళీ ఇంత అనగ్రహాలతో బ్రిటిష్ వాళ్ళతోని వీళ్ళతోని మన మొఘలతో బాగా కొట్లాడి వాళ్ళతోని పోరాటం చేసి ఈరోజు ఆయన మనకు ఆశాగా నిలిచాడు. ఈవేళ సర్దార్ పాపన్న గారి జయంతి జరుపుకుంటున్నాం. అందరము బీజేపీ తరఫున మనం అల్వాల్ సర్కిల్లోన మేమందరము ఆయన ఆశయాల్లో మేము ముందుంచి మేము ఆయనకి నివాళులు జరిపించడం జరిగింది. ఈ భారతదేశంలో సర్దార్ పాపన్న అంటే ఆశయం, ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలని మహానుభావుడు. మనం అందరం కూడా ఆయనకి దృష్టిలోని పెట్టుకొని అలాంటి త్యాగమూర్తులకి గుర్తు చేసుకొని మళ్ళీ జన్మించాలా ఇలాంటి వాళ్ళని మళ్ళీ మనం ప్రతి సంవత్సరం ఆయనకి గుర్తు చేసుకొని ఈ రకంగా మనం ఆయనది జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, మనము ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినామంటే ఆయన ఎన్ని త్యాగాలు చేసి ఉండాలా.